समाधिना साधु विनिश्चिलात्मा पश्चात्मतत्त्वं स्फुटबोधचक्षुषा निश्चञ्चयं सम्यग्व्यवेक्षितस्य श्रुतं पदार्थो न पुनर्विकल्पते। సాధన చేసినటువంటి సాధకుడికి సమాధి స్థితి అనుభవానికి వచ్చినప్పుడు ఆ సమాధి స్థితి ఏదైతే ఉందో అది వినిశ్చిలాత్మ అంటే అది నిశ్చయంగా తెలియాలి. సమాధినా చాదు వినిశ్చిలాత్మ అంటే ఇది అంటే శ్వాస మనసు ఆగినటువంటి స్థితికి సమాధి అని మనం చాలా చెప్పుకుంటున్నాం. అటువంటిది నిశ్చయంగా తెలియాలండి. ఇదా సమాధి అనేటువంటిది అంటే అక్కడ సందిగ్ధం ఉండకూడదమ్మ. సమాధినా సాధు వినిశ్చిలాత్మ పశ్చాత్మతత్వం స్ఫుటబోధ చక్షుష. అలా సమాధి స్థితికి వెళ్ళినటువంటి సాధకుడికి ప్రత్యేగాత్మ స్వరూపం ఏదైతే ఉందో ప్రత్యాత్మతత్వం స్ఫుటబోధ చక్షుష. చక్షు అంటే చూపు, తనకు తానుగా చూడాలది, స్పష్టంగా చూడాలన్నమాట. పశ్చాత్మతత్వం స్ఫుటబోధ చక్షుష అంటే తన జ్ఞాన నేత్రంతో చూడాలి, అంటే బాహ్య నేత్రంతో కాదు. నిశ్చంచయం సమ్యగ్వ్యవేక్షితస్య అప్పుడు పూర్తిగా ఓహో ఇదో నేను అంటే ఇది ఆత్మ, ఇదే నా స్వరూపం అన్నమాట. ఇప్పుడు దాకా ఉన్నటువంటి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణం ఈ నేను కాదు, ఈ ప్రత్యేగాత్మ స్వరూపమే నేను అనేటువంటిది నిశ్చంచయం అంటే సంచయరహితంగా తెలియబడాలన్నమాట. శృత పదార్థో న పునర్వికల్ప్యతే. అప్పుడు పునః అంటే మళ్ళీ ఉత్థాన దశలో వస్తాడో శరీరం తెలుస్తుంది, ప్రాణం వస్తుంది, మనసు వస్తుంది, ప్రపంచం వస్తుంది. వచ్చినప్పటికీ కూడా ఇదంతా కల్ప్యతే అని తెలుస్తుంది. అంటే లోపల ఉన్నటువంటి తన స్వరూపం కల్పించబడలేదు, అది నిత్యము ఉండేటటువంటి స్వరూపము. ఈ ఉత్థాన దశలోకి వచ్చినప్పుడు ఇదంతా కూడా ప్రాణం వచ్చింది, మనసు వచ్చింది, శరీరం వచ్చింది, ప్రపంచం అంతా వచ్చిందని చెప్పేసి పునర్వికల్ప్యతే. ఇది కల్పన అంతా తెలుసొస్తుంది. ఈ కల్పన అంతా కూడా సత్యము కాదు, దీన్నంతటినీ చూసేటటువంటి నేనే సత్యము. ఇదంతా ఆగినప్పుడు నేను ఎలా ఉన్నాను, ఇది వచ్చిన తర్వాత కూడా నేను ఎలా ఉన్నాను, అది స్పష్టంగా ఎవరికైతే తెలిసిందో అటువంటి వాడికి మళ్ళీ ఇంక బంధం ఉండదు. స్వస్య అవిద్యాబంధ సంబంధ మోక్షాలు. ఈ రకంగా ప్రత్యక్షంగా ఎవరికైతే అనుభవానికి వచ్చిందో అటువంటి వాడికి స్వ అవిద్యాబంధం అంటే అవిద్యాబంధం. స్వ అంటే తన యొక్క ఉద్దేశంతోనే, తన యొక్క తెలుగు తక్కువతనంతోనూ, తన అజ్ఞానంతోనే అవిద్యాబంధం ఏర్పడింది. అంతేగాని ఈశ్వరుడు కానీ దేవుడు కానీ ఎవరు కూడా మనల్ని బంధించలేదు. స్వ అవిద్యా బంధ సంబంధ మోక్షాలు అంటే స్పష్టంగా నీ స్వరూపం నీకు తెలుసు రావాలి. మీరు ఎన్ని సత్సంగాలేనండి, ఎన్ని రకాల దాన ధర్మాలు, పుణ్య కార్యక్రమాలు ఎన్ని చెయ్యండి, ఎన్ని చేసినప్పటికీ కూడా మీ అంతటి మీకే తెలియాలి. దాన్ని అనుభవం అంటారు. స్వస్య అవిద్యాబంధ సంబంధం తెగిపోద్ది అనమాట. అవిద్య సంబంధం ఎప్పుడైతే తెగిపోయిందో ఇప్పుడు మోక్షం వస్తుంది. అవిద్య నుంచి తొలగడమే, అవిద్యాబంధం తెగిపోవటమే మోక్షం. అలాగే ఎప్పుడైతే అవిద్యాబంధం తెగిపోయిందో సత్య జ్ఞానానంద రూపాత్మ లభ్యో. సత్యము, జ్ఞానము, ఆనంద రూపమైనటువంటిది నీకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. సత్య జ్ఞానానంద రూపాత్మ లబ్ధవు అంటే లభించింది. లభించడం అంటే ఉన్న వస్తువే తెలిసి వచ్చిందనమాట. శాస్త్రం యుక్తి దేశికోక్తి ప్రమాణం. దీనికి ఏమిటి ప్రమాణము అనేటువంటిది ఇక్కడ పదే మనం కూడా చెప్పుకున్నాం. శాస్త్రము, గురువు, అనుభవం.
కేవలం శాస్త్రం చదివేనండి అని చెప్తాడు ఒక్కొక్క. అది ప్రమాణం అనలేదు. అలాగని కాదంటే శాస్త్ర ప్రమాణం అయింది. అలాగని చెప్పేసి మా గురువు గారు చెప్పారండి, ఇంక మాకు ఇంకెవరు గొడవలేదు, శాస్త్రం గొడవలేదు, ఏమీ లేదు అన్నాడంటే అది కూడా గుడ్డెత్తి చేలు పడినట్టే. ఏమాత్రం సరిగ్గా తెలియకపోతే ఏమవుతుందండి? ఒక గుడ్డి ఆవుని అనుసరించినటువంటి కళ్ళున్న తోడు కూడా ఎలాగైతే గోతులు పడిపోతే ఇతను కూడా గోతులు పడిపోతాడు. అందుకని కేవలం గురువుని అనుసరించకూడదు. అదేంటండి, గురువు గారు ప్రమాణం కాదంటే గురువు గారు కూడా ప్రమాణమే, శాస్త్రము కూడా ప్రమాణమే. ఆ తర్వాత యుక్తి దేశికోక్తి ప్రమాణం. నీ అనుభవం ముఖ్యమైనటువంటిది. దేశికోక్తి అంటే గురువు గారు శుద్ధి, యుక్తి, అనుభవం, 3 ప్రమాణాలు చెప్పారు. శాస్త్రం చెప్పినటువంటి దాన్నే గురువు గారు యుక్తుల పూర్వకంగా మనకు అర్థమయ్యేటట్టుగా చెప్తారు. దాన్ని యుక్తి అంటారు. శాస్త్రం డైరెక్ట్ గా బోధించి ఎవరికి అర్థం అవుతుంది. అందుకని మన శాస్త్రాలన్నీ కూడా ఇవన్నీ కూడా వేరే వేరేగా చెప్పారండి. శాస్త్రం దేవుణ్ణి చెప్తలేదు, దేవుణ్ణి కల్పన చేయాలని విరోధాలు వస్తున్నాయి కదా అక్కడ కొంతమంది. ఎందుకంటే ఇది దేవుడు కాదని నాడు, ఆది దేవుడు కాదని ఈడు, రకరకాల మతాలు, రకరకాల దేవుళ్ళు కల్పన చేస్తారు. ఎందుకని? అది మన శాస్త్రం ప్రవేశపెట్టిందే. కానీ అన్నిటి కూడా అంతరార్థం తెలియకపోవటం వల్ల భాష్యార్థంగా నిర్ధారణ చేయటం వల్ల నిజం తెలుసుకోలేదు. అందుకని ఏం తెలియాలి? శాస్త్రము తెలియాలి. కానీ ఆ శాస్త్రాన్ని ఉన్నట్టుగా ఎలా చెప్పాడో అలా చెప్తే అది శాస్త్ర ప్రమాణం కాదు. దాన్ని యుక్తి రూపంలో మార్చి చెప్పాలి. అంటే మనకు అర్థమయ్యేటట్టుగా ఆ రాశిభాషిక పదాలను మార్చి మనకు చెప్పాలన్నమాట. అంటే శాస్త్రం యుక్తి దేశికోక్తి ప్రమాణం. శాస్త్రము ప్రమాణమే, గురువు గారు ప్రమాణమే, యుక్తులు ప్రమాణమే. కానీ ప్రధానమైనది ఏది? మన అనుభవం. అనుభవం అంటే శ్వాస, మనసు ఆగినటువంటి స్థితి, సమాధి స్థితి. ఎవడికి సమాధి స్థితిలోకి వెళ్ళలేదో వాడికి సందేహ నివారణ పోదు, అవిద్యాబంధం తెగదు. కేవలం శాస్త్రం తెలియలేదు, గురువు గారు లేరు, ఏ యుక్తులు తెలియవు, సాధన మాత్రం బ్రహ్మాండంగా శ్వాస ఆగింది, మనసు ఆగింది, కానీ సరిపోదు, బలం సరిపోదు. అందుకని 3 ప్రమాణాలు పదే చెప్తున్నారు. శాస్త్రం ప్రమాణం, ఆ శాస్త్రం ఉన్నట్టుగా చెప్పకుండా అంతరాత్మంతో కూడినటువంటి జ్ఞానం బోధించాలి. భాష్యార్థంగా యథాతథంగా తీసుకున్నాడు అనుకోండి, యథాతథంగా తీసుకుంటే దాని అర్థం సరిపోదు. ఇప్పుడు అరటిపండు తిన్నాడు అనుకోండి, తొక్క తీసుకుని తినమని చెప్పాలి తల్లి. ఆ చంటిపిల్లడికి అరటిపండు ఇచ్చి తిని చాలా బాగుంటుంది అన్నాడు అనుకోండి, తొక్కతో తినేస్తాడు. అంటే అక్కడ ఏం తెల్లలేదు, తొక్క తీసుకుని తినాలనేటువంటి జ్ఞానం వాడికి తెలియలేదు. అట్టి మాదిరిగా శాస్త్రం అంతా కూడా భాష్యార్థాన్ని భాష్యార్థంగా తీసుకోకూడదు. దానికి ఏంటి ఇలా చెప్పారు అనేటువంటి దాని అంతరార్థం తీసుకోవాలి. ఎక్కడ అంతరార్థం తీసుకోలేదో అక్కడ శాస్త్రం యొక్క వాస్తవ జ్ఞానం మనకి బోధపడదు. అందుకని ఆ శాస్త్రం యొక్క అంతరార్థం తెలియాలంటే మళ్ళీ గురువు గారు కావాలి. ఆ గురువు గారు దాన్ని అంతరార్థానికి యుక్తుల ద్వారా బోధిస్తాడు. ఈ రకంగా శాస్త్రము జ్ఞానమే, గురువు గారు ప్రమాణమే, మన అనుభవము కూడా ప్రమాణం. కేవలం శాస్త్రమాన్నే గురువుని వదిలేసేసి కేవలం నాకు శ్వాస ఆగిపోయింది, మనసు ఆగిపోయింది, నాకు అంతా తెలిసిపోయింది అన్నాడు అనుకోండి. తెలిసిపోయింది అన్నాడంటే ఎవరికి తెలుస్తుందండి? మనసుకు తెలుస్తుందా? మనసు లయమైపోయినప్పుడు మనసుకు ఎలా తెలుస్తుంది? మనసు కాదని కదా పదే చెప్తుంటా. మనసు నువ్వు కాదు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు బయట ఉన్నటువంటి ఇంద్రియాలు. ప్రాణాలు వేరు, ఇంద్రియాలు వేరు, శరీరం వేరు. ఇవన్నీ కూడా ప్రకృతితోటి నిర్మితమైనటువంటి వస్తువు. ఇవన్నిటికంటే వేరుగా ఉన్నటువంటి, అన్ని వేళలా ఉండేటటువంటిది, అన్నిటినీ తెలుసుకునేటటువంటి నీ స్వరూపం సత్యం. అంచేత సత్య జ్ఞానానంద రూపం. ఈ స్వరూపం సత్యము, జ్ఞానము, ఆనందమును. అంచేత శాంత సిద్ధ స్వానుభూతికి ప్రమాణం. ఈ రకంగా శాస్త్రమే ప్రమాణమా, శాస్త్రం ఒక ప్రమాణము, గురువు ఒక ప్రమాణము, చివరికి నీ యొక్క అనుభవం ఒక ప్రమాణం. అంటే నీ అనుభవం అనేటువంటిది ఒక ప్రమాణం మాత్రమే.
అంటే అక్కడ నీ అనుభవం ఎలాంటిది? శాంత చిత్త స్వానుభూతి ప్రమాణం. శాంతం అంటే సైలెంట్ అయిపోవటం, ఆగిపోవటం అన్నమాట. మనసు సంకల్పించకూడదు, శాంతం అయిపోవాలి, ఆగిపోవాలి. శ్వాస నడకూడదు, మనసు నడకూడదు, ఏ ఆలోచనలో లేదు, నిశ్చలమైపోయింది. శాంత చిత్త. చిత్త అంటే మనసు శ్వాస ఆగడాన్ని చిత్త అన్నారు. శ్వాస మనసు ఆగినటువంటి స్థితి అది స్వయంగా ఎవడో చెప్తే నీకు తెలియదు. ఎన్ని రకాల యుక్తులు ప్రమాణాలు చూపించినా నీకు తెలియదు. ఎంత పెద్ద దేవుడు వచ్చేసి బోధించినా కూడా నీకు తెలియదు. ఎందుకని? నువ్వు చూడవలసింది ఇంకక్కడ దేవుడే గురు రూపంలో చెప్తాడు అనుకోండి. గురువే దేవుడి కింద వచ్చినా, దేవుడే గురువు కింద వచ్చినా ఎంత చెప్పినప్పటికీ కూడా నీకు తెలియాలి. ఎందుకంటే అనేక సార్లు చెప్పుకుంటున్నాం మనం. బెల్లం తీయగా ఉందన్నారు అనుకోండి, విన్నాడు. విన్నటువంటి మాటను నువ్వు ఊరందరికీ చెప్పొచ్చు, బెల్లం తీయగా ఉంటుందని చెప్పి. ఎవడన్నా నిన్ను ప్రశ్నించి తీపంటి ఏటన్నాడు అనుకోండి, తీపంటి మళ్ళీ ఎలా చెప్పాలి? దానికి ఇంకా వాక్యం లేదు, శాస్త్రం లేదు. ఇంకా మరేంటి? తిను అంతే. తీగా ఉంది అనాలంటే తిని చూడు, నీకే తెలుస్తుంది. ముందు శాస్త్రంలో తీయగా ఉందన్నాడు, నేర్చుకున్నాడు, ఇంకొకటి చెప్పాడు, అది మాట ఆ మాట నేర్చుకున్నాడు, ఇంకొకటి చెప్పచ్చు బ్రహ్మాండంగా. అది శాస్త్రం సరిపోదు, తను తినాలి. ఈ రకంగా స్వానుభూతి ప్రమాణం. ఈ రకంగా బంధో మోక్షస్య తృప్తిశ్య చింత ఆరోగ్య సుధాదయ. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి స్థితి కలిగిందో బంధం పోయింది. బంధం అంటే దేహ అంటే శరీర ప్రాణమానసాదులతోటి అటాచ్మెంటే బంధం. ఇది అవిద్యా బంధం, అవిద్య కల్పించింది. ఈ రకమైనటువంటి శాస్త్ర గురువు అనుభవంతో కూడుకున్నటువంటి స్థితి నీకు లభించినప్పుడు, ఇవన్నీ శాంతించినప్పుడు నీకు బంధం తెగిపోయింది, నీకు మోక్షం లభించింది. అటువంటి సాధకుడికి తృప్తిశ్య చింత ఆరోగ్య సుధాదయ. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మన శరీరంలోకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, బాధ. అలాగే మానసికపరమైనటువంటి మన బంధువుల్లో కానీ, మన స్నేహితుల్లో కానీ, మనోడికి ఎవరికైనా ఏదైనా కలిగినప్పుడు కూడా మనకి చింత, అంటే ఆర్థికము రోగపోవటము, అనారోగ్యం రావటము. ఆ రకంగా తృప్తి అనేటువంటిది కానీ, చింత అంటే బాధ అనేటువంటిది కానీ, ఆరోగ్యం అనేటువంటిది కానీ, క్షుధ అంటే ఆకలి కానీ, దప్పిక కానీ స్వయంగా తనే తెలుసుకోవటాడు. అర్థమైంది? ఆకలి వేస్తుంది అనుకోండి, ఆకలేసినటువంటి స్థితి వాడంతటి వాడికి తెలుస్తుంది కదా, ఆకలి వేస్తున్నట్టు, దాహం వేస్తున్నట్టు తెలుస్తుంది కదా. అలాగే ఆరోగ్యంగా ఉన్నట్టు తెలుస్తుంది, అనారోగ్యంగా ఉన్నట్టు కూడా కడుపు నొప్పి వస్తుందో కాలు నొప్పి వస్తుందో తెలుస్తుంది కదా. ఎవరికి తెలుస్తుంది? అది స్వయంగా తనకే తెలుస్తుంది. నీకు ఆకలి వేస్తుందని ఇంకొకటి చెప్పడం, నీకు బాధ కలుగుతుందని చెప్పేసి ఇంకొకటి చెప్పడం, అవి ఇంకొకటి చెప్పే విషయాలు కాదు. నీకు సంబంధించినటువంటి విషయాలు నువ్వే తెలుసుకోవాలి. నీకు ఆకలేస్తుందో, దత్తకేస్తుందో, నీకు ఆరోగ్యంగా ఉందో, అనారోగ్యంగా ఉందో అనేటువంటిది నువ్వే తెలుసుకోవాలి. ఈ రకంగా బంధం, మోక్షం, తృప్తి, చింత, ఆరోగ్య, క్షుధ మొదలైనటువంటి అన్ని కూడా నీ అంతట నీకు ఎలా తెలుస్తున్నాయో నువ్వే తెలుసుకుని వాటికి ఉపశరణం ఎలా చేసుకుంటావో సేమి బంధాన్ని కూడా, శరీర ప్రాణమానసాదుల్ని ఓడగొట్టుకుని మోక్షం పొందేటటువంటి విషయం కూడా నువ్వే. తేనైవ వేద్య యజ్ఞానం పరేషమానుమానిష్టం అంటే నువ్వే తెలుసుకోవాలి. ఆకలి దప్పులు ఎలాగైతే నువ్వు తెలుసుకుని వాటిని ఉపశరణ కలిగించుకుంటున్నావో, నీకు మోక్షం కూడా నువ్వే ఆలోచించాలి. ఎవడో మోక్షం పొందు బాబు, శరీరాన్ని పోగొట్టుకో బాబు, శరీరం బంధమయ్యా, దుఃఖమయ్యా, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, ఇవన్నీ దుఃఖాలతో కూడుకున్నటువంటిది. అంటే దీన్ని పోగొట్టుకుంటే నీకు మోక్షం వచ్చిందని చెప్తారే కానీ చెప్పినంత మాత్రం చేతనే అతనికి సరిపోదు. ఇతనికి కూడా ఆ ఆలోచన ఉండాలి. ఇతను కూడా దానికి సంబంధించినటువంటి ప్రయత్నం చెయ్యాలి.
అలా ప్రయత్నం చేయకుండా ఆకలి వేసినప్పుడు ఆకలి పోగొట్టుకోవడానికి ఎవడన్నా తెచ్చి పెడితే కూడా నేను తిన్నానని చెప్పి నోరు మూసి కూర్చుంటే ఆకలి ఎలా తీరదో అట్టి మాదిరిగా నీ బాధ పోవడానికి, నీ ఆకలి తీరడానికి, నీకు మోక్షం రావడం కోసం నువ్వే ప్రయత్నం చెయ్యాలి. నీ చేతిలోనే ఉంది. ఈ రకంగా అనేకమైనటువంటి యుక్తుల ద్వారా మనకి చెప్పారు. అసత్ పదార్థానుభవే నకించి నహస్తి తృప్తిర్నచి దుఃఖహాని. నీకు ఆహారం తిన్నప్పుడు తృప్తి కలుగుతుంది, ఆకలి వేసినప్పుడు, అలాగే శరీరం మీద ఏదైనా రోగం వచ్చినప్పుడు బాధ కలుగుతుంది. బాధ తగ్గిందంటే దుఃఖహాని, ఆ దుఃఖానికి హాని కలుగుతుంది. అసత్ పదార్థానుభవే నకించి నహస్తి తృప్తిర్నశ దుఃఖహాని. శరీరం అనేటువంటిది దుఃఖాల సముదాయం. భగవద్గీతలో చెప్పారు, దుఃఖాలయం అశాశ్వతం. ఇది శాశ్వతమైనటువంటి వస్తువు కాదు, దుఃఖ సముదాయంతో కూడుకున్నటువంటి వస్తువు. ప్రకృతి పదార్థంతో తయారైంది. అంచేత ప్రకృతి పదార్థంతో తయారైనటువంటి శరీర ప్రాణమానసాదులతో కూడుకున్నటువంటి పదార్థం అసత్. సత్పదార్థం కాదు, ఇది అసత్ పదార్థం. దానితోటి నువ్వు ఎన్నో జన్మల నుంచి పడుతున్నావు. దాని బాధ, దాని దుఃఖం, దానికి సంబంధించిన దానితో మనం పొందేటటువంటి సుఖ దుఃఖాలన్నీ నువ్వు అనిపించున్నావు. సత్పదార్థం అనేటువంటిది నీ స్వరూపం, అసత్పదార్థం అనేటువంటిది నీ ప్రకృతి స్వరూపం. ఈ ప్రకృతి యొక్క పరిణామం చెంది మనకు ఒక వస్తువు ఏర్పడింది. ఆ వస్తువు శరీరంగా ఏర్పడింది. ఆ శరీరాన్ని కాపాడడానికి ఒక ప్రాణం వచ్చింది, దాంట్లో ఒక మనసు వచ్చింది. ఇది నిరంతరం ఒక వలయాకారంలో తిప్పుతూ ఆ లోపల ఉన్నటువంటి ఆత్మను మరుగుపరుచు. అంచేత నహస్తి చిత్తిర్నశ దుఃఖహాని. నువ్వు ఎంతవరకు నీ లోపల ఉన్నటువంటి ఆ సత్పదార్థాన్ని తెలుసుకోలేదో, అసత్పదార్థాన్ని ఎంతవరకు నువ్వు వదలలేదో అంతవరకు నీకు దుఃఖానికి హాని కలగదు. దుఃఖం వెనకాల ఇంకొక దుఃఖం, దాని వెనకాల ఇంకొక దుఃఖం, దాని వెనకాల ఇంకో దుఃఖం వస్తూనే ఉంటుంది. అంటే నీకు పూర్తిగా దుఃఖం తొలగాలి అంటే అసత్ పదార్థాన్ని వేరుపరచాలి, సత్పదార్థాన్ని నువ్వు దర్శించాలి. తదద్వయానంద రసానుభవత్వ. ద్వయం అంటే రెండు, అసత్వస్తువు సద్వస్తువు, రెండు రకాల వస్తువులు. నీవు సద్వస్తువుని తెలుసుకుని పట్టుకుని ముందు వదలకు, అసత్ పదార్థాన్ని పట్టుకోకు, వదిలే. అంతే. ఎన్నిసార్లు చెప్పినా తదద్వయానంద రసానుభూతి అంటే అసత్ పదార్థాన్ని వదిలేసి సత్పదార్థంతో నువ్వు నిరంతరము అనుభూతిని చెందు. దాని గురించి ఆలోచించు. దాన్ని తెలుసుకోవటం కోసమే విచారణ చేయి, దాన్ని పొందడం కోసమే సాధన చేయి. అది నీకు స్వయంగా నీకు అనుభవానికి రావాలన్నమాట. అంచేత తప్త సుఖం తిష్ట తదాత్మనిష్టయ. దానిని పొందటం కోసం, దానిని తెలుసుకోవడం కోసం, దాన్ని సాధించడం కోసం నిరంతరమును సాధన చెయ్యాలి. సదా ఆత్మనిష్టయ. వేరే వేరే రకరకాలుగా భక్తి కలగడానికో పుణ్యం కలగడానికో ఏదో రకరకాల శాస్త్రాల్లో దానము ధర్మం అనేకమైనటువంటివి పెట్టారు. అవన్నీ కూడా నీకు ఆత్మజ్ఞానం కలిగించవు, ఆత్మతృప్తి కలగదు నీకు. దానం వల్ల ఏదో నలుగురు చాలా బాగా చేశారేంటి, రెండంటి కూర్చోండి అని గౌరవించారు. ఏదైనా ఇంకా ఏదైనా కొంత ఉపకారం ఏదైనా కూడా చేయొచ్చు. దానివల్ల నీకు ఏదైనా పుణ్యం కూడా రావచ్చు. దానివల్ల మళ్ళీ వచ్చినప్పుడు దానివల్ల కొంత తృప్తి కూడా కలగచ్చు. అంతేగాని బంధం ఊడిపోవటం లేదు, అవిద్య తొలగడం లేదు. తృప్త సుఖం తిష్ట అంటే తిష్ట అంటే శాశ్వతంగా ఉండడం. ఏంటి శాశ్వతంగా ఉండడం? తృప్తి. హాయిగా తృప్తిగా సుఖంగా ఆనందంగా ఉంది అన్నాడంటే ఆ ఆనందము, ఆ తృప్తి, ఆ సుఖం తిష్ట ఎప్పుడు తిష్టేసుకొని ఉండాలి. పోకూడదు. నిన్న చాలా బాగుందండి, ఇవాళ బాగోలేదు అనకూడదు. తృప్త సుఖం తిష్ట. ఈ నిత్యము తృప్తిగా హాయిగా సుఖంగా ఉండాలనుకుంటే గనక సదా ఆత్మనిష్టయ. నువ్వు సదా ఎప్పుడు కూడా ఆత్మనిష్టలో ఉండు, బ్రహ్మనిష్టలో ఉండు. బ్రహ్మజ్ఞానంతో బ్రహ్మనిష్టల్లో ఉండినటువంటి వాడికి
అవిద్యాబంధం తెగిపోతుంది, కర్మలు తొలగిపోతున్నాయి, దుఃఖాలు తొలగిపోతున్నాయి. రేపు మళ్ళీ తగులుపోతాం. ఇప్పుడు కూడా దాన్ని నువ్వు స్వయంగా చూసావు గనక, స్వయంగా అనుభవించావు గనక, ఈ ద్వయం, ఈ రెండింటి మధ్య నుంచి వేరుపడి ఈ శరీర ప్రాణమానుషాదులకు సంబంధించినటువంటి సమస్య ఏదొచ్చినా కూడా ఇదంతా పూర్వజన్మతో చేసినటువంటి కర్మ ఫలం. అంటే దాన్ని నువ్వు గట్టిగా తీసేసినా, ఈ బాబాయ్ నాకు ఏదో కష్టం వచ్చేసింది అనుకోడు. జ్ఞానం తెలిసినటువంటి వాడు తేలిగ్గా తీసుకుంటాడు. ఇదంతా ముందు జన్మలో చేసిన కర్మ అనుకుంటాడు. మామూలుగా ఉన్నటువంటి వాడు తనకి ఏదో కొండ ఇరిగి మీద పడిపోయినట్టుగా వేలు పడిపోతుంటాడు. అందుచేత స్వమేవ సర్వదా పశ్యన్ మన్య భానస్మద్వయం స్వానందమనుభుంజాన కాలం నయ మహామతి. స్వమేవ సర్వదా, ఇదంతా కూడా నువ్వు స్వయంగానే తెలుసుకోవాలి. చెప్తారు, వాడు సహకారం తీసుకోండి, గురువు చెప్తాడు, ఇంకా పండితులు పెద్దలు కూడా చెప్తారు. అలాగే మంచి పనులు చాలా చెప్తుంటారు, పూజలు చేయమంటారు, యజ్ఞాలు యాగాలు చెయ్యండి మీకు నచ్చితే. కానీ ఎక్కడికి రావాలి? స్వయంగా స్వమేవ సర్వదా పశ్యన్ మన్యమానస్వే మద్వయం. నువ్వు ఈ రెండింటికి మధ్యలోకి వెళ్ళి అసత్పదార్థము సత్పదార్థము, అనాత్మ పదార్థము ఆత్మ పదార్థం, ఆత్మ చైతన్యము జడ పదార్థం. ఈ రెండుకి ప్రకృతి ఏమో జడం, మన స్వరూపమేమో చైతన్యం. చైతన్యం ఎలాంటిది? తెలుసుకునేటటువంటి జ్ఞానం ఉంది అందులో. జడ అనుకో తెలియబడుతుంది, తెలుసుకునే శక్తి దానికి లేదు. శరీరానికి శరీరం గురించి తెలియదు, శరీరంలో ఉన్నటువంటి వాడి గురించి కూడా తెలియదు. అలాగే ప్రాణం ఉంది, ప్రాణానికి దానికి అది తెలియదు, నేను ప్రాణాన్ని అని. అంటే ప్రాణం ఆత్మను కూడా తెలుసుకోలేదు. మనసు కూడా అంతే. మనసు ఏం చేయవు, బాహ్య సంబంధమైనటువంటి విషయాలను తెలుసుకుంటుందే కానీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటటువంటి స్థితి లేదు. అంటే శరీరం కంటే ప్రాణం కంటే మనసులో తెలివి ఉంది. ఆ తెలివి ఎలాంటిదంటే మన స్వరూపం యొక్క ప్రకాశం మనసులో ప్రతిబింబిస్తుంది. దాన్నే చిదాభాస అంటారు. అంచేత మనసు కూడా కాదు. అంచేత శరీరాన్ని ప్రాణాన్ని మనసుని కూడా వేరుపరిచేసి స్వమేవ సర్వదా పశ్యన్. ఎప్పుడు కూర్చోవాలండి, ఎప్పుడు చెయ్యాలండి, ఎప్పుడు తెలుసుకోవాలండి? ఏమంటున్నాడు? సర్వదా స్వయంగా నీకుగా నువ్వే ఇది 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 ఇది. ఆ తెలుగు ఉండాలి మనలో. శరీరం తెలుసుకో, శరీరాన్ని కూడా తెలుసుకో. అది ఎలాంటిదో, ఎంతకాలం కింద వచ్చిందో, ఎలాంటి మార్పులు చెందుతుందో, బాల్యము కౌమారము యవ్వనము వార్ధక్యము ఆ రోగాలు అవన్నీ తెలుస్తున్నాయి కదా. ఆ తర్వాత ప్రాణానికి సంబంధించినటువంటి ఆకలి దప్పిక అవన్నీ తెలుస్తున్నాయి. అలాగే మనసుకు సంబంధించినటువంటి సుఖాలు దుఃఖాలు కూడా తెలుస్తున్నాయి. అవన్నీ స్వయంగా తెలుసుకోవద్దు అంటలేదు. తెలుసుకునేవాడు వేరు, తెలియబడేటటువంటిది వేరు. చేత స్వమేవ సర్వదా పశ్యన్. తెలుసుకోమంటలేదు, చూడమంటున్నాడు. పశ్యన్ అంటే చూడడం. చూడు, నేను చెప్పానని ఊరికే గుడ్డిగా నమ్మవలసినటువంటి పని లేదు. నీ అంతటా నువ్వు చూసుకో. ఏది నేను, ఏది నేను కాదు, ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది చైతన్యము, ఏది జడము, ఏది సుఖము, ఏది దుఃఖము, ఏది మోక్షము, ఏది బంధము విచారణ చేయి. నీ భగవంతుడు తెలివినిచ్చాడు కదా. నీ తెలివిని ఇచ్చినటువంటి భగవత్ స్వరూపం, భగవంతుడు ఇచ్చినటువంటి తెలివిని నీవు నీ గురించి తెలుసుకోవటం మనది. ఎవడి గురించో ఎక్కడో ఏదో ఉంది, అది చాలా గొప్ప వస్తువు అన్నాడు అనుకోండి, ఏంటి నీకు వచ్చినటువంటి లాభం? గొప్పదే కాదన్నవాడెవడు. అక్కడ ఏమైపోతుంది? ఈయన్ని వదిలేస్తున్నాడు. ఆ ఎక్కడో ఉన్నటువంటి ఆ తాడి చెట్టు చాలా గొప్పది, పొద్దున మాట లభిస్తుంది, రాత్రులు పడుకుంటుంది అన్నాడు అనుకోండి, తండపు తండాలు కానీ వెళ్ళిపోతారు. ఏటా వింతని చెప్పేసి. ఏంటి? ఎల్లు చూడు, పోయిన తప్పేమొచ్చింది? లోకంలో అనేక విచిత్రాలు వింతలు ఉంటాయి, అనేక ఆశ్చర్యకరమైనవి ఉంటాయి. ఎందరో మహాత్ములు పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మించే, దేవుళ్ళని విగ్రహాలను ప్రతిష్ఠించారు, పూజలు చేస్తారు, పారాయణలు చేస్తుంటారు, భగవంతుడి మీద భక్తి కలిగించడం కోసం. వెళ్ళండి, చూడండి, చెయ్యండి. కానీ అన్నీ చెయ్యండి, మిమ్మల్ని మాత్రం వదిలేకూడదు.
అన్నీ చేసి మిమ్మల్ని వదిలేస్తే ఏమైందండి? జన్మ వేస్ట్ అయిపోతుంది కదా! మళ్ళీ చచ్చిపోతావు నువ్వు అనవసరంగా. చచ్చిపోతే నువ్వు చేసినటువంటి కర్మఫలాన్ని అనుసరించి మళ్ళీ నీకు శరీరం వచ్చేది. అందుకని స్వమేవ స్వయంగా నీకు ఆ బుద్ధి పుట్టాలి. నువ్వే దాన్ని స్వయంగా పశ్యన్ చూడు. మన్యమానస్వ మత్రయం రెండింటిని విడగొట్టు, సెపరేట్ చేయి. ఇది ధాన్యపు గింజ పొలు, ఇది బియ్యపు గింజ, ఇది పొల్లు. రెండు ఉన్నాయి అక్కడ. ఒకటి ఒకటి గింజ. ఏది సత్యము? ఆ గింజ తీసేసి ఆ పొల్లును పట్టుకెళ్ళి చేలో జల్లితే మొక్క రాదు. అది పొల్లది. ఆ పొల్లు తీసేయి, గింజను వేరుపరుచు. ద్వయం అంటే రెండు, గింజ ఓక ఉంటేనే గింజ మొలుస్తుంది. చూడండి కావాలంటే మళ్ళీ ఓకను తీసేసిన తర్వాత ఇంకా మొలదక్క. అంటే వచ్చేసాం బియ్యపు గింజ. వచ్చేసిన బియ్యం గింజలు పట్టుకెళ్ళి శుభ్రంగా పసుపరేసి అక్షంతలు అంటారు కదా. అంటే ఏంటి దాని అర్థం? చింత లేదు, ఏమి లేదు. అక్షంతలు అంటే ఏంటంటే అందులో ఏమి లేదు, చింత లేదు. చింత అంటే మొలక లేదు, ఇంక మొలదది. అది ధాన్యం గింజలోనూ చింత ఉంది, మొలుస్తుంది. రేపు పొద్దున్న జల్లెత్తే ఒలిసెత్తే ఆ బియ్యపు గింజ మొలదు, మోక్షం పొందేసింది. ఒలకుండగా పట్టుకెళ్తే మొలుస్తుంది. ఒలిసేసిన తర్వాత బియ్యం గింజ మొలుతులు లేదు, కొన్ని ఊక మొలుతుందా? ఓకది ఇంకా తెస్తే మొలదు. ఇంకా అంచేత నీవు రెండింటిని వేరుపరిచేసిన తర్వాత నీ శరీరం ఏం చేసినా నీకు సంబంధం లేదు. నేను గంధపు చెక్కలతో కాల్చినంత మాత్రం చేత నీకేమి ఒరిగిపోయేదే ఉండదు. అది మన భ్రాంతి అంతే, మన ఊహ. అంచేత లోపల ఉన్నవాడు వెళ్ళిపోయిన తర్వాత ఇతరులు ఉన్నదాన్ని ఇంకా రాజుగారి శరీరమైనంతే, రాణిగారి శరీరమైనంతే ఉన్నంత చేపే. ఇప్పుడు మనం రెండు చైతన్యము, బియ్యపు గింజ, రెండు పేర్లు లేవు. ధాన్యపు గింజ. ధాన్యపు గింజ అన్నప్పుడు బియ్యపు గింజ కూడా ఉంది, అందులో పొల్లు కూడా ఉంది. అలాగే ఇప్పుడు మనిషి అన్నారనుకోండి, మనిషి అన్నా పశువు అన్నా రెండు ఉన్నాయి. విడదీయండి. విడదీస్తే చైతన్యాన్ని జడాన్ని వేరు చేస్తే అప్పుడు దానికి ఏం పేరండి? వేరుపరిచిన దాన్ని ఆత్మ, దాన్ని శివము, దీని శవము అన్నారు. శవము శివము వేరుపరచకుండా ఉంటే మనిషి, రెండు కలిసి ఉంటే వేరుపరిచాడు. ద్వయం సెపరేట్ చేశాడు. శివాన్ని సెపరేట్ చేశాడు, శవాన్ని సెపరేట్ చేశాడు. అప్పుడు అది శవం. దాన్ని నువ్వు ఎంత పూజించినా, ఎంత గౌరవ మర్యాదలు ఇచ్చినా, ఎన్ని మంచి మంచి భక్ష్య శోష్యాలన్నీ పూజించినా, ఎన్ని పూజించేటది అది శవం. అది అంచేత స్వమేవ సర్వదా పశ్యన్, స్వయంగా చూడవయ్యా, విచారణ చెయ్యి. ఎవడో ఏదో చెప్పడం ఏంటి? ఎవడో వచ్చి నీకు ఇచ్చేస్తాడు అనుకున్నటువంటిది అంతా కూడా భ్రాంతి కళ. ఆడెవడో నమ్ముకుంటే నీకు మోక్షం వచ్చేద్దంటాడు. ఎలా వస్తుంది మోక్షం? బియ్యం బిగించ ధాన్యం బిగించిన వలవకపోతే, ఎలాగైతే సెపరేట్ అవ్వకపోతే, ఎలాగ మలకుండా ఉండదో అట్టి మాదిరిగా నువ్వే చెయ్యి. నువ్వు స్త్రీ అయినా, పురుషుడివైనా, చిన్నోడివైనా, పెద్దడివైనా. పూజలు చేస్తానండి, చేసుకో. నేను పారాయణలు చేస్తానండి, చెయ్యి. నేను దాన ధర్మాలు చేస్తానండి, చెయ్యి, వద్దనలేదు. కానీ మొత్తం రాదు. మళ్ళీ నీకు అన్నిసార్లు ఇలా వచ్చేద్ది అనుకుంటున్నావా? 84 లక్షల రకాల జీవరాశి అండి. ప్రాసెస్ సరిగ్గా పరిశీలించి చూడండి. మనిషి చనిపోయాడు కదండి, ధాన్యపు గింజ నుంచి బియ్యపు గింజని వేరు చేసినట్టుగా జీవుడిని సెపరేట్ చేసి లాక్కుపోయారు. ఇంక శవం ఉండిపోయింది ఇక్కడ. ఆ శవం మీద మట్టిలో వెళ్ళిపోయింది. ఇంక అది ఇప్పుడు వెళ్ళిపోయినటువంటి వాడు మళ్ళీ జ్ఞానం పొందలేదు, మోక్షం పొందలేదు. అంటే పూర్తిగా తన స్వరూపానికి సంబంధించిన జ్ఞానం కలగలేదు. ఏర్పడ్డాడు, శరీరం నుంచి సెపరేట్ చేశారు. అయినా సరే శరీరం చూడండి, మన కళ వచ్చినప్పుడు కళలో శరీరం లేదు, కానీ శరీరంతో ఉన్నట్టుగానే కలకంటాడు. అక్కడ శరీరం లేకపోతే శరీరంతో ఎవరితోటో కలిసినట్టు, తిట్టినట్టు, కొట్టినట్టు, తిన్నట్టు, తాగినట్టు కలకన్నాం కదండి. అక్కడ ఏం పోలేదు? మన శరీర భావన పోలేదు, శరీరం పోయింది. శరీరం లేదట. రేపు మరణించాక కూడా నీకు ఆ భావనే బంధం. నీకు చూడలేదు, పశ్యన్, స్వయంగా నువ్వు దర్శించలేదు, విచారణ చేయలేదు.
ఏదేదో చేసావు, దానివల్ల నీకు పుణ్యమో పాపమో ఏదో వచ్చింది. దాన్ని అనిపించడానికి స్వర్గమో నరకమో వెళ్ళారు. అక్కడి నుంచి ఆ పాప పుణ్య ఫలాలు అనిపించిన తర్వాత కిందకి దూచేస్తారు. దాన్ని భగవద్గీత చదవండి. ఆ తొయ్యబడినటువంటి మళ్ళీ అక్కడి నుంచి కిందకి ఎంటేస్తారు. తిరుగుతూ ఆకాశంలో వందలాది సంవత్సరాలు తిరుగుతాడట. శూన్యంలో తిరుగుతాడు. ఆ తిరిగి ఆకాశంలో తిరిగి మేఘాన్ని ఆశ్రయించాడట. మేఘాన్ని నుంచి జలాన్ని ఆశ్రయించాడు. ఆ జలం వర్ష రూపంలో భూమి మీద పడతాడు. భూమి మీద పడిన తర్వాత ఏదో ధాన్యపు గింజనో ఉలవ గింజనో పెసర గింజనో మినప గింజనో ఆశ్రయించాడు. ఆ ధాన్యపు గింజలో నుంచి జన్మకు వచ్చాడు. ఆ వచ్చినటువంటి దాన్ని వాషదులు అంటారు, దాన్ని ఆహారం అంటారు, అన్నం అంటారు. అది పశువు తిందనుకోండి, పశువు క్షేత్రం వస్తుంది. ఇది స్వర్గం నుంచి వచ్చినప్పటికీ కూడా ఆ గింజ రూపంలో రావాల్సింది అది ప్రాసెస్. అన్నాద్ భవంతి పోతాను. అది మేక తింటే మేక అవుతాడు, కుక్క తింటే కుక్క అవుతాడు, మనిషి తింటే మనిషి అవుతాడు. నీకు సడన్గా మళ్ళీ మనిషి జన్మ వస్తుంది అన్నది కళ్ళ. ఇది లక్కీగా అదృష్టం కొలిది వచ్చింది మనిషి జన్మ. చాలా అదృష్టం అన్నమాట తిని. అంచేత మనిషి జన్మ సులభంగా రాదు. వచ్చినటువంటి జన్మ వృధా పుచ్చుకోకూడదు, పరిశీలించాలి. స్వయమేవ సర్వదా పశ్య. అంచేత ఆహారం నుంచి అన్నాద్ భవంతి పోతాని పర్జన్యాద్ అన్న సంభవం. అంటే అన్నం ఎలా తయారైంది అంటే ఇప్పుడు ఏమని చెప్పాడైనా పర్జన్యాద్ అన్న సంభవం. అన్నం తయారవ్వడానికి కారణం వర్షం నుంచి భూమి మీద పడ్డాడు, అది అన్నం అయ్యింది. అన్నం నుంచి జీవరాశి ఏర్పడింది. అంచేత అందుకనే భగవద్గీతలు అంటాడు మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యదతి సిద్ధియే. మనిషిగా పుట్టినటువంటి వాడు పూజలు చేస్తాడు, యజ్ఞాలు చేస్తాడు, పారాయణ చేస్తాడు, పాపాలు చేస్తాడు, వేరు పక్షాదుల కోసం పోకులు పడతాడు, అన్నీ చేస్తాడు. సిద్ధి పొందడానికి ప్రయత్నం చేస్తాడు, చేయడట. ఎవడో చేయడు అంటే ఆయన ఏమన్నాడండి? ఎవ్వరో చేయరు అనలేదండి. సహస్రేషు వేలాది మందిలో ఎవడో ఈ విధానంలో వస్తాడు. మిగతా వాళ్ళందరూ కూడా అలా కొట్టుకుపోతుంటారు. గాలి కొట్టిపోయి ఎవడు స్వభావం దొరతక్రమ. ఒక్కొక్కడికి ఒక్కొక్క సంస్కారం అండి, ఒక్కొక్క స్వభావం అండి. ముందు వెళ్ళి ఏ స్వభావంతో వెళ్ళాడు అదే స్వభావంతో వచ్చాడు. అదే స్వభావంతో ఇదంతా కార్యకలాపాన్ని చక్కబడుతుంటాడు. మళ్ళీ చచ్చిపోతాడు, వెళ్తుంటాడు. పునర్విజనం, పుట్టడం అంతే. ఇంకా ఇలాగ అనేక వేలాది మందిలో అనుకోకుండా యాదృచ్ఛికంగా ఎవడకో ఇదేటి జన్మ, ఈ ప్రపంచమేటి, పుట్టటమేటి, సావటమేటి, దేవుడేటి, ఈ దేవుడు మోక్షాన్ని ఇచ్చేస్తాడా, ఎలా ఇస్తాడు, అసలు మోక్షం అంటే అది కూడా తెలియాలి కదా మనకి. మోక్షం అంటే బంధం అంటే మోక్షం అంటే ప్రకృతి అంటే పురుషుడు అంటే, చేతనం అంటే అచేతనం అంటే, జడమేంటి చైతన్యం ఏంటి, ప్రకృతి ఏంటి పురుషుడు ఏంటి, విచారణ చెయ్యాలి. విచారణ చేసి స్వయంగా చూడాలి. స్వయంగా చూసినటువంటి వాడికి ఈ రకంగా ఆత్మ సాక్షాత్కారం కలిగినటువంటి సాధకుడికి, ఆత్మనిష్ట చేసినటువంటి వాడికి స్వానందమనుభుంజాన, స్వయంగా అనుభవిస్తాడు. ఆ జ్ఞానాన్ని అనుభవిస్తాడు, ఆ ఆనందాన్ని అనుభవిస్తాడు, ఆ సత్యాన్ని చూస్తాడు, స్వయంగా అనుభవిస్తాడు. స్వానందమనుభుంజాన కాలం నయ మహామతి. అంటే కాలంలో ఆయుష్ జన్మకు వచ్చాడు. ఒక్కొక్క రోజు ఏం జరుగుతుందండి? పరిణామం చెందుకుంటూ ఎక్కడికి వెళ్తుంది మన శరీరం? బాల్యం అన్నారు, కౌమారం అన్నారు, యవ్వనం అన్నారు. ఏమవుతుంది? కరిగిపోతుంది కదా శరీరం. కరిగిపోయి ముచ్చులోకి వెళ్ళిపోతుంది. ముచ్చులోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క శ్వాసను కూడా వెనక తీసుకురాలేడు. ఒక్క రోజు, ఒక క్షణాన్ని, ఒక గంటను కూడా ఆపలేడు. ఎవ్వరికి సాధ్యం కాదు అది. దాని విధానంలో అది అలా వెళ్ళిపోతుంటే ఆ గడియారంలో ముళ్ళుని మనం చేతులు ఉంది కనుక వెనక తిప్పచ్చు. దీని అలా తిప్పడం కుదరదు, పోతుందంటే పోతుంది. అలాగ పోయాక నువ్వేం చేస్తావయ్యాక? పోయాక మనం ఏం చేయగలుగుతాం? మన చేతులు లేని దాన్ని ఇంకేం చేయగలుగుతాం? నువ్వేమీ చేయలేవు ఇంకా. అంచేత నీవు నిరంతరము కూడా
స్వయంగా స్వయంగా నువ్వే ఆలోచించు, నువ్వే సాధన చేయి. నీకు ఏమన్నా సాధన చేసినటువంటి అనుభవం వస్తే ఇతరులు ఎవరో సాధన చేసినట్టు మాత్రం నీ భార్య చేస్తే, నీ భర్తకు చేస్తే, లేకపోతే నీ కుర్రోడు చేస్తే నీకు రాదు. నీకుగా నీవే తెలుసుకోవాలి, నువ్వే చెయ్యాలి. ఈ రకంగా స్వానందం అనుభుంజాన. భుంజానం అంటే అనుభవించడం, పూజించడం అంటే హాయిగా తృప్తిగా ఆనందంగా నీ యొక్క స్వస్వరూపపు స్థితిని నువ్వు భుంజాన అనుభవించాలి. కాలం శరీరం వెళ్ళిపోతుంది కదండి. కాలం నయ మహామతే. కాలం వెళ్ళిపోతుందని బాధపడకు, దాని ఏపుకి చూడకు. దాని ఏపుకి చూస్తే నీ ప్రయాణం ఆగిపోద్ది. ఎందుకని నీ ఏపుకే చూస్తూ ఉండు. నువ్వు ఏ స్వరూపం అయితే నీకు తెలిసి వచ్చిందో, ఏ ఆనందాన్ని అయితే నువ్వు అనుభవించావో దాని ఏపుకే చూడు, దాన్ని వదలకు, దాన్నే ఆలోచించు, దాన్నే చూడు, దాన్నే అనిపించు. స్వానందం అనుభుంజాన, దాన్నే అనిపించు. కానీ కాలం నయ మహామతే. కాలం తిరిగిపోతుంది కదా, బాల్యం నుంచి కౌమారంలోకి, యవనంలోకి, వార్ధక్యంలోకి వెళ్ళిపోతుంది కదా. అయ్యయ్యో వెళ్ళిపోతుంది, వార్ధక్యం వచ్చేస్తుంది, నేను ఏదో పాడైపోతున్నాను, చిక్కుపోతున్నాను, బలహీన పడిపోతున్నాను. దాని ఏపి చూడకు. దాని ఏపి చూస్తే మళ్ళీ దానికి సంబంధించిన ఆలోచనలు అన్నీ వస్తాయి. అందుకని శరీరం వైపుకి చూస్తే నువ్వు శరీరం వైపు ఒకదాని వైపుగా చూస్తున్నావా? ఆ శరీరానికి మళ్ళీ ఎంతమందిని తగిలించుకున్నావు? ఒక భార్య, ఆ భార్య ద్వారా ఒక 2-3 పిల్లలు, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యి మళ్ళీ ఒక్కొక్కరికి 2-3 మనవలు. అన్ని సమస్యలే. నువ్వు అటేపుకి చూస్తే ఇంక నీకు నీ స్వరూపం ఎప్పుడు దొరుకుతుంది? అలాగని చెప్పేసి మీరెవరు నా దగ్గర ఫోన్ అసలు ఫోన్ అని చెప్పేసి వదిలేస్తావా? దాన్ని జాగ్రత్తగా ఏమన్నాడు ఇక్కడ? కాలం నయ మహామతే. దాన్ని వదిలేసినట్టు కనపడకు, పట్టుకోకు. నీ స్వరూపాన్ని చూసుకుంటూ కాలం ఎలా పరిగెడుతుందో, ఎలా మార్పు చేస్తుందో, ఎలా తీసుకుపోతుందో దాన్ని గమనించమంటున్నాడు. కాలం నయ మహామతే. కాలంలో ఎలా చూడండి, కాలంలో నీరు ఎలా ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంటది. మన శరీరం కూడా అంతే. చూడండి, రోజుకు ఒకసారి అర్థంలో చూసుకోండి, పర్వాలేదు. ఎలా మారిపోతుంది. ఇంతకు ముందు ఉన్నటువంటి ఆకారం ఇంకో రూపంలోకి ఎలా వచ్చేస్తుంది. ఆ కాలంలో అలా మారిపోయి ఊడిపోతుంది. దాన్ని చూడకు, దాన్ని పట్టుకోకు, దాని ఏపి తిరిగి నీ ఏపికే పట్టుకునుండు. ఈ రకంగా అఖండ బోధాత్మని నిర్వికల్పే. దీనేపికి చూడకుండా నీ ఏపికే చూస్తూ ఖండము ఖండము కానటువంటి అఖండమైనటువంటి ఆత్మస్వరూపం నిర్వికల్పే. ఈ శరీరం ఉంది, ఇది పోతే ఇంకోటి వస్తుంది. ఇదంతా కల్పన. చేసిన కర్మఫలాల నుంచి మనకి ఎన్ని శరీరాలు, కుక్క శరీరాలు, నక్క శరీరాలు, గాడిద శరీరాలు, గుర్రం శరీరాలు, ఆవు శరీరాలు, గేదె శరీరాలు, ఎన్నో చూపించి అన్ని అనుభవాలు ఉన్నాయి. నువ్వు మనసు పెట్టి చూసుకుంటే ఏదో ఇప్పుడే కొత్తగా ఈ శరీరం వచ్చిందనుకుంటున్నారు. మీకు ఎన్ని జన్మల అనుభవం ఇది. ఇన్ని కోట్ల జన్మల్లో సుఖదుఖాలు అనుభవంతో కర్మలు చేసుకుంటూ వచ్చి ఇంతకాలానికి తెలిసిందంటే ఎంత అదృష్టం చేసుకుని ఉండాలి. అటువంటిప్పుడు ఇంకేం చేయాలి? ఇంకా వదిలిపెట్టకూడదు. ఇదే ఆలోచనలు. అలాగని చెప్పేసి బాహ్యంగా వదిలేయమంటలేదు. బాహ్యాన్ని వైపు చూడకు. నిరంతరం నీ లోపలికే చూసుకుంటూ అఖండ బోధాత్మని నిర్వికల్పే. ఏ కల్పన లేనటువంటి, ఏ మార్పు లేనటువంటి, ఎదుగు బొదుగు ఏమీ లేదు. నిశ్చలమైనటువంటి నిర్వికల్పపు స్థితి. వికల్పనం యోమ్ని పురప్రకల్పనం. ఈ బయటికి చూసేవా అదంతా కల్పన, మారిపోతుంది. నిన్నట్లాగా ఇవాళ నీ శరీరం ఉండదు, నీ మనసు ఉండదు. నీ శరీరం మారిపోతుంది, నీ మనసు మారిపోతుంది. మరి మీ ఆవిడ మనసు మారదా? మరి ఆ పిల్లల మనసు మారదా? వాళ్ళందరినీ కట్టడి చేసేసి కంట్రోల్లో పెట్టేసి నీ స్వాధీనంలో పెట్టేసుకోవాలనుకునేటప్పుడు నీ శరీరం అయిపోతుంది, నీ టైం పోదు. నీవు నీ గురించే చూడు. వికల్పనం యోమ్ని. కల్పన జరిగిపోతుంది అయ్యా నిరంతరము. నీ శరీరము, నీ ప్రాణము, నీ మనసు, నీ ఇంద్రియాలు
అలాగే నువ్వు బయటకు చూసినప్పుడు బాహ్యంలో ఉన్నటువంటి నా వాళ్ళు అనుకున్న వాళ్ళు, స్నేహితులు, మిత్రులు, బంధువులు అందరూ కూడా అలాగే మారిపోతున్నారు. వికల్పనం, పురప్రకల్పనం. మళ్ళీ ఇంకో రూపం చెంది ఇంకో మార్పు వేసుకుని డ్రామాలో యాక్షన్ చేసేటటువంటి వాళ్ళు లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని మళ్ళీ ఇంకొక ఆకారం ధరించి వస్తుంటారు. ఇలాగంతే ఈ జీవుడు లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంకొక రూపం ధరించి వస్తాడు. మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి ఇంకో రూపం ధరించి వస్తుంది ఈ విషయంలోకి. చేత తతద్వయానంద మయాత్మనా సద. చేత ఇటేపుకి చూడకు, అటేపుకి చూడు. ఇదా అదా, అదా ఇదా, రెండట్లని తతద్వయానంద మయాత్మనా సద. ఇటేపుకి అంతా కూడా దుఃఖ సముదాయం, పరిణామ స్వరూపం. అటేపుది సుఖ స్వరూపం, పరిణామరహితమైనటువంటి. ఇటేపుదంతా వికల్పన, అటేపుదంతా నిర్వికల్పన. ఆ పదాలను చూసుకోవాలి. అటేపుదంతా నిర్వికల్పన, ఇటేపుదంతా కల్పన. అటేపుదంతా ఆనందం, ఇటేపుదంతా దుఃఖం. ఇది నిరంతరము మారిపోతుంది. అటేపు మారదు. అది అఖండ బోధాత్మని నిర్వికల్పం, ఖండము కానటువంటి సుఖస్వరూపం. అందుకనే మనం చిన్నపిల్లల దగ్గర పెద్దోడి దాకా సుఖంగా హాయిగా ఉండాలనే కోరుకుంటాడు. ఆ హాయిగా సుఖంగా ఉండాలన్నటువంటి స్థితి నీకు ఎందుకు కోల్పోతున్నావు అంటే నిన్ను వదిలేస్తున్నావు, నిన్ను మర్చిపోతున్నావు. ఈ వ్యవహారంలోకి వచ్చి దీని ద్వారా పొందాలన్నా అది సాధ్యం కాదు. జత తదద్వయానంద మయాత్మన శాంతిం పరమేచ్ఛ భజస్వమౌనం. అంటే నువ్వు భాష్యంలో ఉండేటప్పుడు ఎలా ఉండాలంటున్నాడంటే శాంతిం పరమేచ్ఛ భజస్వ మౌనం. ఊరికి తగిలించేసుకుని గుండెపిండి అయిపోయి ఏదేదో చేసేసాను అంటుంటాడు కదా. భాష్య విషయంలో మౌనంగా ఉండమంటాడు. మనసును కూడా మౌనంలో పెట్టుకో, మాటను కూడా మౌనంలో పెట్టుకో, చేతలు కూడా మౌనంలో పెట్టుకో. భాష్యంలోకి వెళ్ళి నువ్వు ఎంత సాధన చెయ్యి, ఎన్ని సత్సంగాలు ఆలోచించు, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నువ్వు మౌనం అవ్వలేదా, ఎంతంత గట్టిగా వ్యవహారిక విషయాలను పట్టుకుంటావో నువ్వు ఖచ్చితంగా గోడను కొట్టిన బంతి ఎంత వేగంగా వచ్చేస్తుందో అట్టి వేగంగా నువ్వు మళ్ళీ భుజంలోకి వచ్చేస్తావు. అది ఖాయం, అది సత్యం. అంతే, ఇంక అందులో ఎవడు మార్చలేడు. అంచేత రాకుండా ఉండాలంటే నీవే మారాలి, నువ్వే తెలుసుకోవాలి. అంటే ఈ రకంగా భాష సంబంధమైనటువంటి విషయాదుల్ని వైరాగ్యం కలిగి ఉండాలి. నీ స్వరూపం నందు మాత్రం మెలుపు కలిగి ఉండాలి. ఇయ్యేపో, మర్చిపో, వదిలే, మౌనంగా ఉండు. అటేపో, మర్చిపోపో, వదలపో. సత్యాన్ని గట్టిగా పట్టుకుని విచారణ చేయి. అప్పుడు శాంతిం పరమేచ్ఛ భజస్య. దాన్నే భుజించు, దాన్నే అనిపించు. ఆ పరమశాంతిని, ఆ పరమ సుఖాన్ని హాయిగా. తూష్ణీమవస్థ పరమోపశాంతి బుద్ధ్యే రసత్కల్ప వికల్ప హేతో బ్రహ్మాత్మన బ్రహ్మవిదో మహాత్మనో ఎత్ర ద్వయానంద సుఖం నిరంతరం. ఈ శ్లోకాన్ని వచ్చేవారు ఇంకా బాగా వివరంగా చెప్పుకుందాం. ఇంకా తొలి ముగించుకుందాం. హరి ఓం తత్తత్. ఆత్మబంధువులారా, చాలా మరి చక్కగా చాలా క్లుప్తంగా తెలుసుకున్నాం. మరి దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? మన చేతిలోనుంది, మనం పట్టుకోవటంలో ఉంది. ఏం చేయాలి? ఇలా ప్రశాంతంగా కూర్చుని ఇది అభ్యాసం. ఆయనే అనేక రకాలుగా ముందే చెప్పాడైనా సాధన, బ్రహ్మనిష్ట, ఆత్మనిష్ట. అనాత్మను వదిలి ఆత్మను పట్టుకున్నాడు. ఈ రకంగా లోపల తిరిగి గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువు. దీన్ని ఒకసారి అనుకుని ఆ పైన ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటటువంటి శ్వాసను గమనించు. శ్వాస మనసు ఆగిదాకా ఏకాగ్రతగా అభ్యాసం చేసినట్లయితే ఆ ఆగినటువంటి స్థితిని సమాధి స్థితి అన్నారు. అటువంటి సమాధి అనుభవం కలిగేదాకా ప్రయత్నం చేయాలి. అప్పటి వరకు ఇప్పుడు ఉండమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం అంత మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారాన్ని చెప్పేదాకా చక్కగా ఏకాగ్రతగా మౌనంగా ధ్యానంలో ఉండండి. ఓం